హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా బ్యాండ్ మేళం. 2026 మార్చిలో రిలీజ్ అయిన ఈ సినిమా మన గుండెల్లో బెండ్ తీసిందా లేక మంచి మేళం వినిపించిందా అనేది ఇప్పుడు చూద్దాం. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా. స్టోరీ విషయానికొస్తే ఇదొక రొటీన్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా చుట్టూ తిరుగుతుంది. హీరో రోషన్ అండ్ తన ఫ్రెండ్స్ బ్యాచ్ ఒక బ్యాండ్ మేళం వల్ల ఎలాంటి తలనొప్పులు తెచ్చిపెట్టుకున్నారు, అసలు ఆ పెళ్లి గొడవలో వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు అనేది మెయిన్ పాయింట్. ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ విషయానికొస్తే ఆమె ఒక సాక్రిఫైసింగ్ సూపర్ లేడీ రేంజ్లో బిల్డప్ ఇస్తారు గానీ ఆమె క్యారెక్టర్స్ అండ్ డెసిషన్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. నా స్టైల్లో చెప్పాలంటే సినిమా చూస్తున్నప్పుడు నాకు ఒక్కటే అనిపించింది, మన మేకర్స్ ఇంకా ఎంత లోతైన బవిలో ఉన్నారు అని. 2026లో ఉన్నాం కానీ ప్లాట్ లైన్ మాత్రం ఆ చందమామ కాలం నాటి పురాతన కాలంది. స్క్రిప్ట్స్ రాస్తే కొంచెం మోడర్న్ ట్రెండ్కి తగ్గట్టు క్యారెక్టర్స్ని ఫిక్స్ చేసుకుంటే బావుంటుంది. మెయిన్గా మన హీరో హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్, అసలు వాళ్ళు ఇంజనీరింగ్ అయి జాబ్స్ చేస్తున్నారా లేక ఇంకా స్కూల్లో ఉన్నారా అనే డౌట్ వస్తుంది. నో బ్రెయిన్ నిబ్బా నిబ్బీ బిహేవియర్ చూస్తే అసలు వీళ్ళకి జాబ్స్ ఎవరిచ్చారు మాస్టరు అని ఆడియన్స్ తలబాదుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ హాఫ్ ఫ్రెండ్స్ మధ్య వచ్చే కొన్ని కామెడీ బిట్స్ పంచెస్ వరకు ఓకే, కానీ ఆ లవ్ స్టోరీ స్టార్ట్ అవ్వగానే అమ్మో, లారీ హార్న్ కంటే ఘోరంగా చెవులు పగిలిపోయేలా ఉంటుంది ఆ రొమాన్స్. సెకండ్ హాఫ్ ఇక థియేటర్లో ఏసీ ఉన్నప్పటికీ బయట ఎండలో ఉన్నట్టు అనిపించింది. సినిమాలో పెళ్లైపోవడమే గాని ఇక్కడ చూసే ఆడియన్స్కి ఊపిరాగిపోయేలా ఉంటుంది. ఇక క్లైమాక్స్ విషయానికొస్తే లాజిక్కి టాటా చెప్పేయాల్సిందే. ఏదో పెద్ద సాహసం చేసిన అమ్మాయిలా బిల్డప్ ఇచ్చి జోక్ చేశాను అని హీరోయిన్ చెప్పే డైలాగ్కి అందరూ క్లాప్స్ కొట్టడం మాత్రం పీక్ ఆఫ్ లాజిక్లెస్ రైటింగ్. రోషన్ అండ్ హిస్ ఫ్రెండ్స్ బ్యాచ్ బాగానే చేశారు, కానీ ఫీమేల్ లీడ్ యాక్టింగ్ విషయానికొస్తే ఎడవమంటే నవ్వుతున్నట్టే ఉంటుంది. మేకర్స్కి అది ఎందుకు నచ్చిందో ఏమో మరి. డైరెక్టర్స్ ఇంకా బయట ప్రపంచంలో ఐడియాస్ ఎలా ఉన్నాయో చూస్తే బాగుంటుంది. సో ఫైనలీ మీకు లాజిక్తో సంబంధం లేకుండా రొటీన్ డ్రామా ఓకే అనుకుంటే చూడొచ్చు, కానీ నార్మల్ ఆడియన్స్కి మాత్రం ఈ సినిమా చాలా బోర్ కొట్టచ్చు. నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 1.5/5 స్టార్స్. మీరు ఈ సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన ఒక సింగిల్ ట్యాప్ చేసి సపోర్ట్ చేయండి చల్లు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.